నా పేరు లింగస్వామి అండి. మాది తిమ్మాపూర్ గ్రామము. ఇబ్రహీంపట్నం దగ్గర. నాకు లాస్ట్ 6 మంత్స్ నుంచి ఇక్కడ గొంతులో ఇబ్బంది తినడానికి ఏమైనా తిన్నప్పుడు, వాటర్ తాగిన డ్రింక్స్ ఏది చేసినా కూడా చాలా ఇబ్బందయ్యేది మింగడానికి. సో, చాలా హాస్పిటల్స్ తిరిగాము. అది ఎక్కడ డయాగ్నోస్ చేసినా కూడా ప్రాబ్లమ్ సరిగ్గా వాళ్ళు రెక్టిఫై చేయలేకపోయారు. తర్వాత వేరే వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు సజెషన్ చేస్తే అపోలో హాస్పిటల్‌కొచ్చాము. ఇక్కడ వాళ్ళు ప్రాబ్లమ్ డయాగ్నోస్ చేసి ప్రాబ్లమ్ పేరు అచెలెసియా కార్డియా అని చెప్పారు. సో, ఆ ప్రాబ్లమ్ ఉన్నప్పుడేందంటే మనకు తినడానికి ఇక్కడ స్పింటర్ అనే ప్రాబ్లమ్ ఉంటదంట. స్పింటర్ దగ్గర కొంచెం తినడానికి అక్కడ స్లోగా ఆహ్, గొంతు మన జీర్ణాశయంలోకి పాస్ చేస్తదనమాట అది. సో, అది అక్కడ మెయిన్ ప్రాబ్లమ్ అనమాట. సో, దానికి మెయిన్ 3 సొల్యూషన్ చెప్పారు నాకు. ఒకటి ఓఎం సర్జరీ చెప్పారు. ఇంకోటి లాప్రోస్కోపీ చెప్పారు. ఇంకోటి బెలూన్ డైలేషన్ చెప్పారు. ఓఎం సర్జరీ అనేది కొంచెం మనకు 90% అక్యురసీ అని చెప్పారు. సో, ఆ సర్జరీ మేము చేయించుకున్నాము రీసెంట్‌గా ఇక్కడ. నాకు 1 వీక్ అయింది సర్జరీ అయ్యి. సర్జరీకి ముందు చాలా ప్రాబ్లమ్ ఉండేది. ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే కొంచెం అంత ఇబ్బంది లేదు తినడానికి. రివ్యూ కోసం కూడా ఒకసారి ఆల్రెడీ డాక్టర్‌ని కలిసాము. ప్రెజెంట్ అయితే అంత ఏం ప్రాబ్లమ్ లేదు. కొంచెం మంచిగానే పాస్ అవుతుంది. లిక్విడ్ డైట్ తీసుకుంటున్నాను ప్రెజెంట్. సో, ఇలాంటి ప్రాబ్లమ్ ఉన్నవారు ఎవరైనా సరే ఈ అపోలో కన్సల్ట్ చేయండి. బెటర్ ఇక్కడ ట్రీట్మెంట్ బాగుంది. డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్ సార్‌ని కలవండి. టెస్టింగ్ సెంటర్ టెస్టులు గాని అన్నీ చేస్తున్నారు. బాగుంది ఇక్కడ ఫెసిలిటీస్. థాంక్ యూ అపోలో హాస్పిటల్. థాంక్ యూ అంకిత్ విజయ్ అగర్వాల్ సార్. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్, కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, హెపటాలజిస్ట్ అండ్ అడ్వాన్స్డ్ థెరప్యూటిక్ ఎండోస్కోపిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఇవాళ మనము లింగస్వామి గారి గురించి మాట్లాడదామండి. లింగస్వామి గారు ఈస్ ఎ 36 ఇయర్ ఓల్డ్ జెంటిల్‌మ్యాన్. ఆహ్, తన లాస్ట్ 6 మంత్స్ నుంచి తనకు మింగడానికి ఇబ్బంది, గొంతులో ఫుడ్ తట్టుకుంటున్నట్టు, తిన్నది రిగర్జిటేషన్ అవుతుంది అండ్ వెయిట్ లాస్ అవుతుందని చెప్పేసి 6 మంత్స్ నుంచి చాలా హాస్పిటల్స్‌లో తిరుగుతున్నారు. కానీ ఏమి సొల్యూషన్ దొరకట్లేదన్నట్టు అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్‌కి వచ్చారు. తన సింప్టమ్స్‌ని డీటెయిల్‌గా స్టడీ చేసి, ఇన్వెస్టిగేషన్స్ చేసి, ఎవాల్యుయేట్ చేస్తే తనకు అకిలేసియా కార్డియా టైప్ 1 ఉన్నట్టు తెలిసింది. అకిలేసియా కార్డియా టైప్ 1కి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ లింగుస్వామి గారితో, తన ఫ్యామిలీతో డిస్కస్ చేశామండి. అకిలేసియా కార్డియాకు మెడికల్ ట్రీట్మెంట్, ఎండోస్కోపిక్ మేనేజ్మెంట్ అండ్ సర్జికల్ మేనేజ్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఎండోస్కోపిక్ మేనేజ్మెంట్‌లో ఎండోస్కోపిక్ బలూన్ డైలటేషన్ అండ్ పోయెం ప్రొసీజర్ ఉంటాయండి. కరెంట్‌లీ పోయెం ప్రొసీజర్ అకిలేసియా కార్డియాకి స్టాండర్డ్ ఆఫ్ కేర్ అండి. ఇదొక ఎండోస్కోపిక్ ప్రొసీజర్. టోటలీ ఇన్సిషన్ లెస్, స్కార్ లెస్ ప్రొసీజర్. ఎండోస్కోపీ ద్వారానే ప్రొసీజర్ చేస్తాము. వితిన్ 24 అవర్స్ పేషెంట్‌ని డిశ్చార్జ్ చేయడం కూడా జరుగుతుంది. పోయెం ప్రొసీజర్ లింగస్వామి గారికి 1 అక్టోబర్‌న జరిగింది. ప్రొసీజర్ తర్వాత పేషెంట్ చాలా ఇంప్రూవ్ అయ్యారు. తనకు మింగడానికి ఇబ్బంది క్లియర్ అయిపోయింది. ఇప్పుడు ఫుడ్ బాగా తినగలుగుతున్నారు. తనకు వామిటింగ్స్ ఏం లేవు. తనకు వెయిట్ కూడా గెయిన్ అవుతుందన్నట్టు చెప్తున్నారు. సో, మీకు కనుక మింగడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నా, మీకు అకిలేసియా కార్డియా ప్రాబ్లమ్ ఉందని తెలిస్తే, అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్‌లో డాక్టర్ అంకిత్ విజయ్ అగర్వాల్‌ని కన్సల్ట్ చేయండి. మీ ప్రాబ్లమ్‌ని పూర్తిగా సాల్వ్ చేసుకోండి. థాంక్ యూ.